అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ఉప్పవ. ఏ ఊరు మీది? మాది గోవర్ధనగిరి. గోవర్ధనగిరి. ఆ ఎట్లుందమ్మా ఈడ మరి? ఎట్లున్నది ఇక ఊరే సంచులు వస్తలేవు, రైతు బంధువులు ఎత్తలేరు. ఇక బస్సుకు ఇబ్బంది అవుతుంది మనుషులకు. బస్సు ఫ్రీ బస్ పెట్టిండు. తీసి బస్సు కానీ లైన్ లో అందరు తింటారు కదా సార్, ఆ? అందరూ తింటారు కదా మందిని. ఇక గవే రైతు బండి ఎత్తలేడు, ఊరియా సంచులు వస్తలేవు. యూరియా దొరుకుతుంది అమ్మా? దొరకలేవు, లైన్లు కట్టాలి. లైన్ కట్టాలా? ఇప్పుడు యూరియా ఇంతమంది షాప్, అప్పుడేమో షాప్లలో దొరికేది. అవును అవును. ఇప్పుడు యాప్లలో ఇస్తారు కదా. ఇక ఇచ్చే సంగతి మాకు తెలియదు కదా సార్, ఇచ్చే సంగతి మాకు తెలియదు కదా. సెల్లులలో బుక్ చేసుకుంటే వస్తుంది కదా. చేస్తానేమో నిన్న ఇయ్యాల. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ మంచిగా ఉన్నది. రైతు బంధు వస్తుందా? ఇక మాకు చెలికలు లేవు సారు, మాకు లేవు. అంటే కౌలు ఎత్తాను వాళ్ళకు వస్తాయి. కౌలు చెప్తారా? కౌలు రైతులకు కూడా ఎత్తలేడు, ఎత్తలేడు. మేము ఇది కౌలు ఎత్తాను, మాకు కూడా వాళ్ళకి వస్తానే వస్తారో మాకు తెలియదు. మాకైతే లేవు, మాకు లేవు. మాకు భూమి లేదు కదా, భూమి కౌలు వేసుకుని పట్టాను, మాకు భూమి అసలే లేదు, ఏం లేదు. ఇక గట్టిన కష్టపడంగా ఆ కూలలో పోగా మాకు 20,000 గవి మిగులుతాయి, ఏం లేవు. అప్పుడంటే కూలకు తక్కువ ఉండే రేట్లు, ఇప్పుడు 400 వరకు ఏం మిగులుతున్నాయి, రైతులు మిగులుతాను అంతే.